Good morning, all of you. I am K. Shivakumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanni University, Rajahmundry. మనం ఏంటి ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్ 5B పేపర్ ఏంటి మనకి శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం? ఫస్ట్ యూనిట్ 1 గురించి శాంప్లింగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. శాంప్లింగ్ థియరీలో ఆల్రెడీ మనం ఒక క్లాస్ చెప్పుకున్నాం. అదేంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే ఏంటిది? మనకి ఎలాగ అడుగుతాడు ఈ క్వశ్చన్? చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే అని అడుగుతాడు. ఎన్ని ఉన్నాయి దాంట్లో? 11 ఉన్నాయి. 11 ఏంటి మనకి? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే, అలాగే డిఫైనింగ్ ది పాపులేషన్ టు బి శాంపుల్డ్, థర్డ్ వచ్చేసి ద ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్, ఫోర్త్ వచ్చేసి డేటా టు బి కలెక్టెడ్, అలాగే ఫిఫ్త్ది ద క్వశ్చనేర్ అండ్ షెడ్యూల్, సిక్స్త్ది మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్, దాంట్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్, మెయిల్డ్ క్వశ్చనేర్ మెథడ్, అలాగే సెవెంత్ది వచ్చేసి నాన్ రెస్పాండెంట్, ఎయిత్ది వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్, అలాగే నైన్త్ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్, నెక్స్ట్ 10 వచ్చేసి సమ్మరీ అండ్ అనాలిసిస్ ఆఫ్ డేటా, 11th వచ్చేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫర్ ది ఫ్యూచర్. దీంట్లో సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ శాంపుల్ సర్వే. ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ శాంపుల్ సర్వే. ద థియరీ ఆఫ్ శాంప్లింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఏంటి? ద థియరీ ఆఫ్ శాంప్లింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఏంటి? శాంప్లింగ్ థియరీ అనేది ఈ మెయిన్గా ఈ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాం అనమాట. ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ శాంపుల్ సర్వే. ఫస్ట్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ. ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ. సెకండ్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాలిడిటీ. థర్డ్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమైజేషన్. ఏంటి? 3 స్టెప్స్. ఏంటి మనకి శాంప్లింగ్ థియరీ అనేది మెయిన్గా 3 ప్రిన్సిపల్స్ మీద బేస్ అవి ఉంటుందన్నమాట. ఏంటది? ప్రిన్సిపల్ ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ, సెకండ్ది ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాలిడిటీ, థర్డ్ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమైజేషన్. చూద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ అంటే ఏంటో చూద్దాం. దిస్ ప్రిన్సిపల్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. అకార్డింగ్ టు కింగ్, ఏం చెప్పాడు కింగ్ అనేవాడు? ద లా ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ లేస్ డౌన్ దట్ ఏ మోడరేట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ లార్జ్ గ్రూప్ ఆర్ ఆల్మోస్ట్ ష్యూర్ ఆన్ ది యావరేజ్ టు possess the characteristics of the large group. This principle stresses the desirability and importance of selecting the sample at random so that each and every unit in the population has an equal chance of being selected in the sample. ఏం చెప్పాడు? దిస్ ప్రిన్సిపల్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. ఏంటి? ఈ ప్రిన్సిపల్ అనేది మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీని యూజ్ చేసుకుని ఏంటి? అకార్డింగ్ టు కింగ్ ఏమని చెప్పాడు? ద లా ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ లేస్ డౌన్ దట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూజన్ ఎట్ ర్యాండమ్. మనం ఒక పాపులేషన్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని చూస్ చేసుకుని ఎలాగా? ర్యాండమ్గా లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి చూస్ చేసుకుంటాం అన్నమాట. చూస్ చేసుకుని ఫ్రమ్ ఏ లార్జ్ గ్రూప్. దేంట్లో నుంచి? లార్జ్ గ్రూప్ నుంచి. ఒక పాపులేషన్లో లార్జ్ గ్రూప్ నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఆర్ ఆల్మోస్ట్ ష్యూర్ ఆన్ ది యావరేజ్ టు possess the characteristic of large group. This principle stresses the desirability and importance of selecting the sample at random. ఏంటి? దేనికి ఇంపార్టెన్స్? సెలెక్టింగ్ ది శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ర్యాండమ్గా శాంపుల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఇంపార్టెన్స్ కింద చెప్పుకుంటాం అన్నమాట. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఇన్ ద పాపులేషన్ హ్యాస్
ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ ది బీయింగ్ సెలెక్టింగ్ ద శాంపుల్. ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పాపులేషన్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది, అవునా? ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి ఇన్ ద పాపులేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఈక్వల్ ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి an important derivation from the principle from the statistical regularity is principle of inertia of large numbers, which states that other things being equal, as the sample size increases, the results tends to be more reliable and accurate. ఏంటి, శాంపుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ద రిజల్ట్ టెన్స్ టు బి మోర్ రిలయబుల్ అండ్ యాక్యురేట్. ఎలా ఉంటాయి దీని రిజల్ట్స్ అనేవి? ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ రిలయబుల్ అండ్ యాక్యురేట్గా మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తుందన్నమాట. ఏంటి, యాన్ ఇమీడియట్ డెరివేషన్ ఫ్రమ్ ది స్టాటిస్టికల్ రెగ్యులారిటీ. స్టాటిస్టికల్ రెగ్యులారిటీ డెరివేషన్ ఏంటి? ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇనెరిటియా ఆఫ్ లార్జ్ నెంబర్స్ విచ్ స్టేట్స్ దట్ అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, సో హ్యాస్ ది సేమ్ శాంపుల్ సైజ్ ఇంక్రీజెస్. సో శాంపుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దెన్ రిజల్ట్స్ టెన్స్ టు బి మోర్ రిలయబుల్ అండ్ యాక్యురేట్. రిజల్ట్స్ అనేవి మోర్ రిలయబుల్ అండ్ యాక్యురేట్గా ఉంటాయని చెప్పమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాలిడిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాలిడిటీ అంటే ఏంటి? బై ద వ్యాలిడిటీ ఆఫ్ శాంపుల్ డిజైన్, బై ద వ్యాలిడిటీ ఆఫ్ శాంపుల్ డిజైన్ we mean that it should enable us to obtain valid tests and estimates about the parameter of the population. These samples obtained by the technique of probability sampling satisfies this principle. ఏంటి, ఈ ప్రిన్సిపల్ని ఏది సాటిస్ఫై చేస్తుంది? టెక్నిక్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ by the validity of sample design. We mean that it should enable us to obtain valid tests and estimate about the parameter of the population. దేని ఎస్టిమేట్ చేస్తుంది అన్నాడు? పారామీటర్ ఆఫ్ ది పాపులేషన్ని ఎస్టిమేట్ చేసి ది శాంపుల్ అప్టైన్డ్ బై టెక్నిక్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ సాటిస్ఫైస్ ది ప్రిన్సిపల్. శాంపిల్ డిజైన్ యొక్క వ్యాలిడిటీ ఏం చెప్తుంది మనకి? ఏం చేస్తుంది వ్యాలిడిటీ అనేది? టెస్ట్ అప్టైన్ వ్యాలిడిటీ టెస్ట్ అండ్ ఎస్టిమేట్ అబౌట్ ది పారామీటర్ ఆఫ్ ది పాపులేషన్. ఏం ఎస్టిమేట్ చేస్తుంది? పాపులేషన్ యొక్క పారామీటర్ అనేది మనకి ఎస్టిమేట్ చేస్తుంది. ద శాంపుల్స్ అప్టైన్ బై ది టెక్నిక్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ సాటిస్ఫైస్ దిస్ ప్రిన్సిపల్. ఏంటి, శాంపుల్స్ అప్టైన్ బై ది టెక్నిక్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ దేన్ని అప్టైన్ చేసుకుంటుంది? ఈ శాంపుల్స్ అనేవి దేన్ని అప్టైన్ చేస్తాయి? టెక్నిక్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. సో దిస్ సాటిస్ఫైస్ ది ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమైజేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? దిస్ ప్రిన్సిపల్ ఇంప్రెసెస్ అపాన్ అబ్టైనింగ్ ఆప్టిమమ్ రిజల్ట్స్ in terms of efficiency and cost of the design with the resources at our disposal. The principle of optimization consists in ఏంటి? ఫస్ట్ ది achieving a given level of efficiency at minimum cost. Achieving a given level of efficiency at a minimum cost and obtaining maximum possible efficiency with given level of cost. And this principle impress upon obtaining optimum results. Results అనేవి ఎలా ఉంటాయి? ఆప్టిమమ్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ ఆఫ్ ది డిజైన్ విత్ ది రిసోర్సెస్
at our disposal. The principle of optimization consists ఏం కన్సిస్ట్ చేసుకుంటుంది ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమైజేషన్ అనేది అచీవింగ్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఎట్ మినిమం కాస్ట్. ఏంటి ఎఫిషియన్సీ అనేది మినిమం కాస్ట్గా ఉండేలా చూసుకుంటుంది. అలాగే అప్టైనింగ్ మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ విత్ గివెన్ లెవెల్ ఆఫ్ కాస్ట్. అప్టైనింగ్ దేన్ని అప్టైన్ చేసుకుంది మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ అంటే కరెక్ట్ రిజల్ట్స్ మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ వచ్చేలా విత్ గివెన్ లెవెల్ ఆఫ్ కాస్ట్. ఈ కాస్ట్ని యూజ్ చేసుకుని మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ వచ్చేలా ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమైజేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఏంటివి ప్రిన్సిపల్స్ ఆఫ్ శాంపుల్ సర్వే. ఓకేనా, థ్యాంక్ యూ.